నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వర్ష బీభత్సం కొనసాగుతోంది. 2 రోజుల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 30 మంది మృతి చెందారు. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60,000 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో సిక్కిం అల్లకల్లోలంగా మారింది. వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడి ఉత్తర సిక్కింలో 1500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. చుంగ్తాంగ్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో లాచెన్లో 115 మంది, లాంచోంగ్లో 1350 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అయితే తీస్తా నది నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. Cùng câu tàu đây. Những cái ba ఇటు కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏప్రిల్ నుంచి కురుస్తున్న వర్షాలకు 71 మంది మృతి చెందినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు పిడుగుపాటుకు 48 మంది, చెట్లు విరిగిపడిన ఘటనలో 9 మంది మరణించినట్లు పేర్కొంది. ఇళ్లు కూలడంతో 5గురు, నీటిలో మునిగి 4గురు, కొండ చర్యలు విరిగిపడి 4గురు, విద్యుత్ ఘాతంతో 1 మృతి చెందినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదిలా ఉంటే రాగల 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన, అలాగే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, అప్డేట్స్ ఏంటి లివిల్? నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలను జలమైపోయినాయి. వాళ్ళ ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అక్కడ 5గురు మృతి చెందినట్టు తెలుస్తుంది. మేఘాలయలో తూర్పు కాశీ హిల్స్ లో 3 మృతి చెందారు. మిజోరాం జిల్లాలో కూడా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా అతి భారీ వర్షపాతం నమోదైంది. అస్సాంలో వరదల దాటికి నదులను తలపిస్తున్నాయి. రహదారులన్నీ కూడా అస్సాంలో సహాయకులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా దాదాపు ఇటు కర్ణాటకలో దాదాపు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 71 మంది ఈ వరదలతో మృతి చెందినట్టు తెలుస్తుంది. గత 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాలతో కేంద్రంలోని ఎన్డీఆర్ఎఫ్ తో పాటు కేంద్ర బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ఇటు మిజోరాంలో చాలా చోట్ల కొండచర్యలు విరిగిపడి ప్రజలంతా కూడా తీరు ఇక్కట్లో ఎదురవుతున్నారు. మేఘాలయాలతో పాటు ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు ఈ వర్షాల నైరుతి రుతుపవనాల నేపథ్యంలో దాదాపు 30 మందికి పైచిలకు ఇవాళ మరణించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా
నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఏదైతే భారతదేశ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే కేరళలో ప్రధానంగా గత సంవత్సరం జరిగిన వరదల దాటికి చాలా మంది మృత్యువాత పడిన నేపథ్యంలో కేరళ రాష్ట్రంతో పూర్తిగా అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ అక్కడ ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. అక్కడ ప్రజలను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించి వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కొండ చర్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించరాదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. వారందరికీ కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ 3 రోజుల పాటు మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరికీ కూడా అప్రమత్తం చేశారు. అన్ని శాఖలను అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల అధికారులకు అందజేస్తుంది. అయితే మిజోరంతో పాటు మేఘాలయలో పూర్తిగా జలజీవనం స్తంభించిపోయింది. అక్కడ రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినాయి. నదులను తలపిస్తున్నాయి. రవాణా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కృష్ణా వస్తువులు కావచ్చు, ఇతర ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో మానిటరింగ్ చేస్తుంది. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ గా ఉంది. ఇటు మిగతా గత సంవత్సరం జరిగిన వరదల దాటికి చాలా మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిన పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు వరదల నేపథ్యంలో 30 మంది మనుషులకు కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. వారందరికీ కూడా ఎక్స్‌గ్రేషన్తో పాటు ఆ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.